పాతాళ గుహలో కూర్చుని ఆయన చేసిన తపస్సు చేసింది ఒక్కసారి తలుచుకుంటే నాకు అనిపించింది ఏమిటి అంటే, ఆ గుహ ఏమిటి, అక్కడ శివలింగం ఏమిటి, ఇప్పుడంటే ఇంకా చాలా అలంకారాలు చేశారండి, మనం కూడా కూర్చుని కాస్త ఏదో చేసుకోవచ్చు అక్కడ అనిపిస్తుంది. కానీ అప్పుడే ఉన్నాయండి, ఆ పాత ఫోటో అక్కడ పెట్టారు. అసలు మనుషులు ప్రవేశించేలా లేదు. అది విపరీతమైన పాములు, తేళ్ళు, కీటకాలు అన్నీ సంచరించే ప్రదేశం అది. అక్కడికి వెళ్ళి కూర్చుని రోజులు నెలల తరబడి తపస్స. ఆ పాతాళ గుహలో ఆ శివలింగం పక్కని కొండల గుండెల్లో కూర్చున్నట్టుగా కూర్చున్నాడు మునిలాగా. మనం నిజంగా ఏకాంతంతో అంతర్ముఖీనం కాగలిగితే లోపల నుంచి ఒక నాదం వినపడుతుందండి ఖచ్చితంగా. ఈ రెండు చెవులు మూసుకొని, ఈ రెండు ముక్కులు ఇలా మూసుకొని లోపలికి వింటే వినపడుతుంది. మామూలుగా కూడా ఈ రెండు చెవులు మూసేసుకోవాలి, బయట నాదాలు ఏవి రాకుండా. అప్పుడు ఈ ముక్కు మరి ఊపిరాడకుండా కాకుండా కొద్దిగా ఇలా మూసుకొని లోపలికి పూర్తిగా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నట్టుగా లోపలికి దృష్టి పెడితే ఖచ్చితంగా ఆ నాదం వినిపిస్తుంది. దాన్ని శ్రద్ధగా వినగలిగితే అది ఓ